హలో గైస్, వెల్కమ్ టు అది ఛానల్. రాత్రి అంతా నిద్రపోకుండా క్యారియర్ అనేది నెట్ఫ్లిక్స్ లో మంచి థ్రిల్లర్ సినిమా చూస్తూ టైం స్పెండ్ చేసి ట్రాఫిక్ సినిమా వెళ్తాను 6:30కి శ్రీకృష్ణ థియేటర్ సో సో లెట్ గో ఫ్రెండ్స్. టైం అయిపోయినా పర్వాలేదు, సినిమా లేట్ అయినా పర్వాలేదు, కానీ హెల్మెట్ వేసుకొని జాగ్రత్తగా మెల్లగెళ్ళాలి. ద క్రౌడ్ ఇస్ క్రౌడింగ్. వర్షం స్క్రీన్ థియేటర్ లో ఫస్ట్ రోజు సినిమా చూసాను, వైబే వేరు. దయచేసి చెప్తున్నా, పొరపాటును కూడా నా రివ్యూ చూసేటోళ్ళు అయితే మీ జాగ్రత్త కోసం చెప్తున్నా, పొరపాటు థియేటర్ దగ్గర కూడా వెళ్ళగదు. ఆ సినిమా అసలు మామూలు తలనొప్పి కాదు. సినిమాకి స్క్రిప్ట్ అనేది ఒకటి ఉంటుంది, అది డైరెక్టర్ గారు ఎక్కడో పెట్టి మర్చిపోయారు, అది వేరే విషయం. సినిమాలో ఫైట్లు ఉండాలి, ఫైట్ల మధ్యలో సినిమా ఉంటుంది. హీరో ఐదర్ హీరోయిన్స్ తో అలా చేస్తా ఉంటారు, లేదా పిల్లలతోటి ఇదే పని. సినిమా మొత్తం ఇదే ఉంటుంది. ఫస్ట్ హాఫ్ లో బతుకు జట్కా బండి కాన్సెప్ట్ ఒకటి ఉంటది. సెకండ్ హాఫ్ లో మహాన్ సినిమాలో ఫాదర్ అండ్ సన్ ఫైట్, ఆ కాన్సెప్ట్ ఒకటి ఉంటది. ఈ 4-5 సినిమాలు చూసేసి ఆ సీన్ అక్కడి నుంచి ఈ సీన్ కొట్టేస్తే బాగుంటది, ఇది మన సినిమాలో పెట్టేసుకుందాం అని చెప్పి అక్కడక్కడ సీన్లు. మహాన్ గారు ఒకటి, అదేంటిది ఆ సినిమాలో పర్సనాలిటీ డిసార్డర్ అని ఒకటి ఉంటది. ఇవన్నీ కలిపేసి ఒక సినిమా తీసేసి హీరోయిన్లందరు, అస్సలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే వైలెన్స్ కి మీనింగ్ ఉండదు ఆ సినిమాలో. కేజీఎఫ్ సినిమాలో హీరో అప్బ్రింగింగ్ ఏంటిది, వాడు ఎలా పెరిగాడు, ఎలా పైకి వచ్చాడు, అదంతా ఉంటది కదా. ఇందులో అసలు హీరో ఒక లెవెల్కి వస్తాడు, ఆ లెవెల్కి ఎట్లా వచ్చింది అనేది చూపించారు. పాపం ఒకడు అలా కుర్చీలో కూర్చొని ఉంటాడు, కాల్చి దొబ్బుతాడు వాడిని. ఎవరితోటి మాట్లాడు హీరో, జస్ట్ వైలెన్సే, కన్నులతో కాల్ చేయడం, లేకపోతే ఈ అమ్మాయిలతో రొమాన్స్. ఈ రెండు పెట్టేస్తే సినిమా హిట్ అయిపోద్ది అనుకున్నారు. డైలాగులు ఏవో పెట్టారు కానీ ఒక్కటి ఎక్కలేదు. అది తెలుగు డబ్బింగ్ వల్ల ఎక్కలేదు, మరి ఎందుకు ఎక్కలేదు తెలియదు కానీ అసలు ఏమీ ఎక్కలేదు నాకు ఆ సినిమాలో. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒక్క 2-3 చోట్ల బాగుంటది, లాస్ట్ లో ఫైట్ బాగుంటది. అది కూడా ఎట్లుంటదంటే ఇంకా చచ్చిపోయిన శవం ముందు డాన్స్ చేయాలి. సినిమా అయిపోయింది, అప్పటికే చచ్చిపోయింది. జనాలందరూ ఫస్ట్ టైటిల్ కట్ పడి అక్కడ కొంచెం ఆ ఎమోషన్, హీరో ఎంట్రీ, ఆ సీన్ అయిపోయిన తర్వాత నుంచి పడుకొని పోయారు జనాలు. ఆల్మోస్ట్ ఒక 60% ఆఫ్ ద థియేటర్ పడుకొని పోయారు. ఆ మిగతా వాళ్ళు కూడా ఎందుకు లేచున్నారంటే తేపకోసారి ఆ బాంబులు బ్లాస్ట్లు, గన్ సౌండ్లు వస్తా ఉంటాయి కాబట్టి లేచున్నారు. కథ అయితే లేదు, సినిమాలో కథ అయితే లేదు. నేను ఎంత చెప్పాక కూడా మీరు ఈ సినిమా చూడాలనుకుంటే ఇంకది మీ తెలివితేటలకు వదిలేస్తా. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.